అండ్ పిఈసి జేవీ వెంచర్గా జాయింట్ వెంచర్గా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ సంబంధించింది ఈరోజు ఏదైతే 5వ తారీఖు నాడు కేసీఆర్ గారిని అలాగే 6th నాడు హరీష్ రావు గారిని 9th నాడు ఈటెల రాజేందర్ గారు రమ్మని చెప్పారు. ఒకవేళ పీసీ ఘోష్ నిర్ధారణ చేసిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఒక సాధారణంగానే విచారణ చేపిస్తారని భావించవచ్చా? దీని మీద మీరే అలా స్పందిస్తారండి? కాళేశ్వరం ప్రాజెక్టు అక్టోబర్ 21, 2023 కుంగినటువంటి విషయం వాస్తవం. అంటే ఎంత కుంగింది అంటే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి అన్ని పియర్స్, వాటిని పరిభాషలో పిల్లర్స్ అన్నారు, ఇరిగేషన్ పరిభాషలో పియర్స్ అంటారు. వాటిని అంటే లోపల అడుగు భాగం పునాది నుండి అది పై వరకు గేట్ల రూపంలో వస్తాయి. ఈ పియర్స్ కొన్ని 5 ఫీట్లు కుంగిపోయినాయి భూమి లోపలికి. తర్వాత మరికొన్ని చోట్ల 3 ఫీట్లు 2 ఫీట్లు ఇట్లా మొత్తం 11 పియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి టోటల్ 11 పియర్స్, ఆ 11 పియర్స్ వివిధ లోతుల్లో కుంగిపోయాయి. దీనివల్ల ఈ కుంగినటువంటి దాని అడుగు భాగంలో ఏదైతే నీరు అధిక ఒత్తిడితో నీరు నిల్వ చేసినటువంటి స్పిల్వే, అంటే గేట్లకు వెనక ఉండేటటువంటి భాగపు నీటిని నిల్వ చేసినటువంటి భాగంలోంచి నీరు పునాది అడుగులోంచి భారీ ఎత్తున ఒక బొంగ చేసుకొని కింది అడుగు నుంచి బయటకు వెళ్ళాయి. దీంతో ఒక పెద్ద పునాది అడుగున పెద్ద బోయారం లాంటిది, ఈ పందికొక్కులు ఎలకలు తొలిచేటటువంటి ఒక పెద్ద కలుగు లాంటిది. అంటే అది నీరు అధికంగా వెళ్ళడం వల్ల ఒక భారీ ఎత్తున లోపల బొంగలు ఏర్పడ్డాయి. ఆ బొంగ ఎక్కడైతే భారీ ఎత్తున ఏర్పడిందో ఆ భాగంలో ఇది కుంగిపోయింది. ఈ కుంగినటువంటి దాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంటే జాతీయ డ్యాముల భద్రతా సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జలశక్తి శాఖ కింద సిడబ్ల్యూసికి అనుబంధంగా పనిచేస్తుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ కి. ఇది చాలా క్లియర్ గా సుమారు 400 పేజీల నివేదికని వెల్లడించింది. ఈ నివేదికలో కుంగిపోవడానికి కారణమైనటువంటి అంశాలని చాలా క్షుణ్ణంగా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి డిజైన్ అంతా కూడా మేడిగడ్డ లాంటిదే. కాబట్టి ఇక్కడ ఏదైతే కుంగిందో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో కూడా ఇలా కుంగడానికి అవకాశం ఉంది. రెండవది, 2016లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైతే 24 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ కంపెనీలతో చంద్రశేఖరరావు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 24 నెలలలో చాలా ఆదరాబాదరాగా తొందరగా రాష్ట్రాన్ని దోచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇది నిర్మించారు తప్ప దీంట్లో ఇంజనీరింగ్ ప్రమాణాలను కానీ, డిజైన్ లో చేయాల్సినటువంటి ప్రమాణాలు కానీ, డిజైనింగ్ నిపుణులకి, అంటే సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ అయితే ఉందో దేశంలో అతి గొప్ప నిష్ణాతమైనటువంటి సంస్థ, అతి గొప్ప నైపుణ్యమైనటువంటి సంస్థ, దాన్ని మెడల పైన కూర్చొని మీరు అర్జెంటుగా డిజైన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ అడుగు భాగంలో ఉండేటటువంటి అంటే సరి అయినటువంటి పరీక్షలు చేయలేదు. అడుగు భాగంలో ఉండే పరీక్షలు ఏంటి, అడుగు భాగంలో ఉండే పరీక్షలు ఏంటి అంటే జియో ఫిజికల్ టెస్ట్, అంటే భూమి అడుగు భాగంలో ఎలా ఉంది అనేటటువంటి దాన్ని భూ భౌతిక పరీక్ష అంటారు. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి సాంకేతిక పరీక్ష చేయలేదని చెప్పేసి ఎన్డిఎస్సి రిపోర్టు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టులు కుంగిపోవడానికి ఎన్డిఎస్సి నివేదిక ఏం చెప్పింది, అనేక మంది నిపుణులు ఏం చెప్పారు, నివేదికలు ఏం చెప్పాయి అంటే ఏ బ్యారేజీలో 2.5 టీఎంసీల నీళ్లు ఉండాలి. అంటే 2.5 టీఎంసీల నీళ్ళ కంటే ఒక చుక్క కూడా బ్యారేజీలో ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి బ్యారేజీ నియమం ప్రపంచవ్యాప్తంగా కానీ, లేదా ప్రకాశం బ్యారేజ్ కానీ, లేకపోతే ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ఈ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడైనా 2.5 కంటే మించొద్దు. మూడవది అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ 3 బ్యారేజీలలో కూడా
2.5 టీఎంసీల నీళ్ల కంటే చాలా ఎక్కువ నీళ్ళని నిలవబెట్టారు. ఎంత పెట్టారు నీళ్లు? ఉదాహరణకి మేడిగడ్డలో సుమారు 16 టీఎంసీలు నిలవబెట్టారు. 16 టీఎంసీలు అంటే 2.5 టీఎంసీలు అంటే దాదాపు 7-8 రెట్లు ఎక్కువ పెట్టారు. అంటే ఈ విధంగా ఇది 16 టీఎంసీలు అంటే బ్యారేజ్ నిపుణులు ఏమంటున్నారంటే ట్రీటెడ్ యాజ్ లార్జ్ డ్యామ్స్. అంటే 2.5 టీఎంసీల కంటే 1 టీఎంసీ అదనంగా ఎక్కువ పెట్టినా అది ఒక పెద్ద డ్యామ్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అంటాడు. రెండవది, అన్నారంలో 12 టీఎంసీలు పెట్టారు, 2.5 టీఎంసీలు పెట్టాల్సింది. తర్వాత సుండిలలో 2.5 టీఎంసీలు పెట్టాల్సింది ఎంత పెట్టారంటే సుమారు 8 టీఎంసీలు పెట్టారు. ఈ విధంగా చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ అక్కడ పీసీ ఘోష్ కమిషన్ కు వచ్చినటువంటి అనేక మంది ఇంజనీర్లు అధికారులు ఏం చెప్పారంటే ఈ డిజైన్ మేం చేయలేదు, చంద్రశేఖరరావు ఒత్తిడి మేరకు చేశాము, ఇది ఆయన కన్సర్న్లో జరిగింది, ఆయన ఎక్కడ మేము సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెట్టాం, ఎక్కడ ముద్రలు వేయమంటే అక్కడ వేసాం. ఇది ఆయన మానస పుత్రిక. ఆయన కూడా స్వయంగా చాలా సార్లు చెప్తాడు. ఇది వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలా సార్లు చెప్తుంటారు. ఏమని చెప్తారు? కాళేశ్వరం అనేటువంటిది కేసీఆర్ మానస పుత్రిక, అంటే కేసీఆర్ మనస్సులోంచి పుట్టింది అంటారు. ఈ విధంగా దీనికి ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళు ఎవరు కానీ బాధ్యులు కాదు అని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ ముందు చాలా క్లియర్ గా అనేక మంది ప్రముఖ ఈఎన్సీలు ఇంజనీర్లు చెప్పారు. ఈ విధంగా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్యారేజీల విలువ 25,000 కోట్లు అండి. 25,000 కోట్ల రూపాయలు కేవలం స్పిల్వేలకి మాత్రమే కాదు, పంప్ హౌజులు కూడా. అంటే బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది, బ్యారేజ్ మొత్తం నాశనమైందంటే పంప్ హౌజులు కూడా మొత్తం నాశనమైపోయినట్టే, పంప్ హౌజులు పనికిరావు. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎన్డీఎస్ఏ మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అంటే ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి విషయం మాట్లాడుకోవడానికి టైం సరిపోదు. ఇప్పుడు మనం ఒకసారి సురేందర్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. సురేందర్ రెడ్డి గారు, ప్రస్తుతం